హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటూ ఇక రియల్ దయ్యాల ప్రపంచంలోకి వెళదాం రండి. ఫ్రెండ్స్, ఈ మధ్య మేము రాయచోటి గుండా వేరే ఊరు ప్రయాణించాల్సి వచ్చింది. కారులో మధ్యాహ్నం బయలుదేరాము. బాగా పొద్దుపోయింది. రాత్రి తిరుగు ప్రయాణం అయ్యాము. 11 గంటలు అయ్యింది. మేము వస్తూ ఉన్నాము. ఆకలి అవుతూ ఉంది బాగా. అక్కడ అలా వస్తూ ఉన్న మాకు బాగా దట్టమైన చెట్ల మధ్యలోకి కారు పోతూ ఉంది. ఉన్నట్టుండి చెట్ల మధ్యలో ఏదో అలికిడి కాసాగింది. ఉన్నట్టుండి ఏదో ఒక వింత ఆకారము వస్తున్నట్టు అనిపించసాగింది. అటువైపు చూశాను. ఏదో ఒక వింత ఆకారము చెట్ల మధ్యలోంచి హడావుడిగా రోడ్డుపైకి రాసాగింది. ఎందుకో ఉరుకులు పరుగులుగా గందరగోళంగా రాసాగింది. ఏంటబ్బా అనుకుంటూ అటువైపే చూస్తూ ఉన్నాను. ఆ ఆకారం మా వైపే రాసాగింది. కారు దూసుకుపోతూ ఉంది. ఆ ఆకారం కూడా గబగబా కార్ డోర్ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తూ గబగబా పరుగున ఉరుకుల పరుగుల మీద వస్తూ ఉంది. చిత్రంగా ఉంది ఆకారం. ఏంటో ఈ మనిషి కాదే అనుకుంటూ ఆ ఆకారం వైపే విచిత్రంగా చూడసాగాను. వస్తూ ఉంది. గబగబా పరిగెత్తసాగింది. అంతలో మా వాళ్ళు కూడా అటువైపు చూశారు. ఏదో వస్తూ ఉంది. ఏంది ఇది? చూడొద్దు ఆ వైపు, మా ఇంకా ఎక్కువ అట్లే వస్తుంది అని అనసాగారు. సరే అనుకొని నేను రోడ్డు వైపు చక్కగా చూడసాగాను. ఉన్నట్టుండి రోడ్డుకు అడ్డంగా నిలబడింది. ఎందుకు అనేసి డ్రైవర్ని అడగమని చెప్పాము. ఎందుకు నిలబడిందో ఎవరో అడిగి చూడు డ్రైవర్ అన్నాము. ఏమో మేడం, నాకు కూడా అర్థం కావడంలా, అడిగి చూస్తాను ఉండండి, ఏం గాబరా పడకండి, ఎవరో మనిషో ఏమో, ఏందో చిత్రంగా ఆకారం ఉంది అంటూ కొంచెం ముందుకు పోతూ ఉన్నాడు. ఆ ఆకారము ఉన్నట్టుండి కారు పైకి ఎక్కసాగింది. కారు పైకి ఎక్కింది, బరువు తగలసాగింది. ఏంటి విచిత్రము, కారు పైకి ఎక్కింది అనుకుంటూ ఒళ్ళంతా నన్ను భయం ఆవహించింది. డ్రైవర్ కూడా భయపడుతూ అటువైపే చూస్తున్నాడు. ఏంటో అర్థం కావడంలే మేడం, ఎవరో అసలు మనిషో దయ్యమో ఏం అర్థం కావడంలే, పలకరించి చూస్తాను ఉండండి అంటూ. ఎవరు నువ్వు అన్నాడు డ్రైవర్. ఇంతకు ఆకారము ఉలుకు లేదు పలుకు లేదు. అలాగే 10 సార్లు పిలుస్తూనే ఉన్నాడు. ఆకారం నిశ్శబ్దం, ఏమీ మాట్లాడడంలా. అస్సలు మాకైతే అర్థం అవడంలే. అలాగే ఉన్నట్టుండి గబక్కన దూకేసింది. అమ్మయ్య అనుకుంటూ డ్రైవర్తో చెప్పాను. గబగబా వెళ్ళు డ్రైవర్, ఈ దరిద్రం ఎందుకు మనకు అన్నాను. సరే మేడం అంటూ గబగబా పోనిచ్చాడు. ఈ మధ్య జరిగింది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు కూడా భయం